హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అనగా 25 ఫిబ్రవరి 2026కు సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ప్యాక్స్ సిలికా అనే వ్యూహాత్మక ఒప్పందంపై భారత్ ఏ దేశంతో సంతకం చేసింది? ఏ రష్యా, బి అమెరికా, సి జపాన్, డి ఫ్రాన్స్. ద ఆన్సర్ ఈజ్ బి అమెరికా. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం భారత పాస్పోర్ట్ ర్యాంకు ఎంత? ఏ 80, బి 85, సి 75, డి 92. ఆన్సర్ ఈజ్ సి 75. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56వ వార్షిక సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఏ న్యూఢిల్లీ, బి దుబాయ్, సి ప్యారిస్, డి దావోస్. ఆన్సర్ ఈస్ డి దావోస్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ ప్రధాని ఇల్జా అమాడో వాజ్ తన పదవికి రాజీనామా చేశారు? ఏ మాల్దీవులు, బి సావోటోమ్ మరియు ప్రిన్సిపి, సి గయానా, డి భూటాన్. ఆన్సర్ ఈజ్ సావోటోమ్ మరియు ప్రిన్సిపి. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంకల్ప్ పథకానికి ఏ అంతర్జాతీయ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తోంది? ఏ ఐఎంఎఫ్, బి వరల్డ్ బ్యాంక్, సి ఏడిబి, డి యునెస్కో. ఆన్సర్ ఈజ్ బి వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం నుంచి సుమారు ఎన్ని కోట్ల నిధుల కేటాయింపు పొందింది? ఏ 5,000 కోట్లు, బి 10,000 కోట్లు, సి 15,000 కోట్లు, డి 20,000 కోట్లు. ఆన్సర్ ఈజ్ సి 15,000 కోట్లు. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ టైగర్ రిజర్వ్లో ఇటీవల పర్యాటకుల కోసం హార్న్బిల్ రెస్టారెంట్స్ ప్రారంభమయ్యాయి? ఏ అమ్రాబాద్, బి కవ్వాల్, సి నాగార్జున సాగర్, డి ఏటూర్ నాగారం. ఆన్సర్ ఈస్ డి కవ్వాల్. నెక్స్ట్ వన్, ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 వేడుకలు ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? ఏ అమరావతి, బి విజయవాడ, సి తిరుపతి, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ డి విశాఖపట్నం. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. భారత నావికాదళం ఇటీవల లాంచ్ చేసిన మొట్టమొదటి స్వదేశీ క్యాడెట్ ట్రైనింగ్ షిప్ పేరు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, బి ఐఎన్ఎస్ కృష్ణ, సి ఐఎన్ఎస్ ధ్రువ్, డి ఐఎన్ఎస్ అరిహంత్. ఆన్సర్ ఈజ్ బి ఐఎన్ఎస్ కృష్ణ. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదిక ఏది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ, డి ముంబై. ఆన్సర్ ఈజ్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఎంపికైన భారతీయ నగరం ఏది? ఏ కోల్కతా, బి లక్నో, సి జైపూర్, డి మదురై. ఆన్సర్ ఈజ్ బి లక్నో. ఇటీవల యూపీ పోలీస్ శాఖలో డిఎస్పిగా గౌరవ నియామకం పొందిన మహిళా క్రికెటర్ ఎవరు? ఏ స్మృతి మంధాన, బి మిథాలీ రాజ్, సి హర్మన్ ప్రీత్ కౌర్, డి షెఫాలి వర్మ. ఆన్సర్ ఈజ్ సి హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ వన్, ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఏ 80, బి 94, సి 105, డి 72. ఆన్సర్ ఈజ్ బి 94. నెక్స్ట్ వన్, 2026 మహిళల T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ ఆస్ట్రేలియా, బి ఇండియా, సి ఇంగ్లాండ్, డి దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఈజ్ సి
ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, ప్రతి ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏ తేదీన జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 15, బి ఫిబ్రవరి 20, సి ఫిబ్రవరి 25, డి మార్చి 1. ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి 20. మహాకుంభ్ 2025 సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కుంభ్ మ్యూజియంను ప్రారంభించింది? ఏ ఉత్తరాఖండ్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి బీహార్. ద ఆన్సర్ ఈజ్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో ఇటీవల 100వ పూర్తి స్థాయి సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ఏ హంగేరీ, బి పరాగ్వే, సి స్పెయిన్, డి చిలీ. ద ఆన్సర్ ఈజ్ బి పరాగ్వే. నెక్స్ట్ వన్, భారత వాయుసేన IAF ఇటీవల నిర్వహించిన అతిపెద్ద విన్యాసం వాయుశక్తి 2026 ఎక్కడ జరిగింది? ఏ జోధ్పూర్, బి జైసల్మేర్, సి విశాఖపట్నం, డి అంబాలా. ద ఆన్సర్ ఈజ్ బి జైసల్మేర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రైవేట్ ఈక్విటీ నిపుణులలో ఒకరైన ఎవరిని ఇటీవల నీతి ఆయోగ్ ప్రత్యేక సలహాదారుగా నియమించింది? ఏ రతన్ టాటా, బి అరవింద్ పనగరియా, సి అమిత్ దాస్, డి కేవి కామత్. ఆన్సర్ ఈజ్ సి అమిత్ దాస్. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రభుత్వం కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ RRRకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసింది? ఏ నిజామాబాద్, బి ఖమ్మం, సి సంగారెడ్డి, డి కరీంనగర్. ఆన్సర్ ఈజ్ సి సంగారెడ్డి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఎంత ఆర్థిక సాయం అందిస్తోంది? ఏ 10,000 రూపాయలు, బి 12,000 రూపాయలు, సి 15,000 రూపాయలు, డి 18,000 రూపాయలు. ఆన్సర్ ఈజ్ సి 15,000 రూపాయలు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఏ 35, బి 38, సి 40, డి 42. ఆన్సర్ ఈజ్ బి 38. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టు ఇటీవల ఏ హక్కును ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తిస్తూ కీలక తీర్పు ఇచ్చింది? ఏ ఉచిత ఇంటర్నెట్ హక్కు, బి వాతావరణ మార్పుల నుంచి రక్షణ పొందే హక్కు, సి డిజిటల్ ప్రైవసీ హక్కు, డి ఆరోగ్యకరమైన ఆహార హక్కు. ఆన్సర్ ఈజ్ బి వాతావరణ మార్పుల నుంచి రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటెడ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ కేరళ, బి తమిళనాడు, సి తెలంగాణ, డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ సి తెలంగాణ. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బూరుగుపల్లి. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఏ సిమ్లా, బి గుల్మార్గ్, సి లడాక్, డి నైనిటాల్. ఆన్సర్ ఈజ్ బి గుల్మార్గ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.